రోజులు టార్గెట్స్ వస్తూనే ఉంటాయి. ఆ టార్గెట్స్ మనం మీట్ కాకపోతే నువ్వు పని చేయట్లేదని అంటారు. సో ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, ఇన్ని సమస్యలు ఉన్నా సరే మనం జనాలకు ఎట్లా పనిచేస్తాం, ఎలా చేయాలి, ఏం చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అదే క్రైసిస్ మేనేజ్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రతిరోజు క్రైసిసే. మిగతా ఇన్స్టిట్యూషన్స్కి ఎప్పుడొకప్పుడు క్రైసిస్ వస్తుంది. తుఫాన్ వస్తున్నా, వరదలు వస్తున్నా జనాలకి క్రైసిస్, పంట పండకపోతే రైతుకి ఒకసారి క్రైసిస్ వస్తుంది. మాలాంటి ఉద్యోగస్తులందరికీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగో లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చినప్పుడు క్రైసిస్. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారికి రోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం క్రైసిసే. ప్రతి క్షణం నువ్వు ఫేస్ చేయాల్సిందే. యుద్ధం చేయాలి. ఎట్లా చేయాలి యుద్ధం? అది మనం ఎప్పుడు ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తుంటాం. సమస్య ఆ రోజు వచ్చింది, ఆ రోజు ఏదో చేసుకుంటూ పోతామని వెళ్తున్నాం తప్ప ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఈ బాగా చేయాలనే కార్యక్రమం మీరు ఆలోచిస్తే, మీరు బాగా చేయాలంటే మొట్టమొదటిగా మనకు రావాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే, యుద్ధానికి వెళ్ళే వాడికి కత్తి డాలు ఎంత ఇంపార్టెంటో రెవెన్యూ అధికారికి గ్రీన్ పెన్తో పాటు గ్రీన్ పెన్ వాడుకునే అధికారాలు ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి తెలియటం కూడా అంతే ఇంపార్టెంట్. కత్తి డాలు యుద్ధం చేసేవాడికి ఎంత ఇంపార్టెంటో గ్రీన్ పెన్ను, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్, అవి రెండు మన ఆయుధాలు. ఆ రెండు ఆయుధాల్లో ఏది మిస్ అయినా కానీ న్యాయం చేయలేం. న్యాయం చేయడం పక్కన పెడితే ఏమి చేయలేం. కానీ దురదృష్టం ఏంటంటే మనకు అవకాశాలు లేవు, నేర్చుకునే అవకాశాలు. కనీసం తహసీల్దార్ లెవెల్లో లేదా ఆర్డీఓలో ఎక్కడో పుస్తకాలు చదువుకోవడం, లేదా కొలీగ్స్తో మాట్లాడడం, సూపీరియర్ ఆఫీస్తో మాట్లాడి డౌట్ క్లారిఫై చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అది అప్పుడప్పుడు, అది కూడా క్రైసిస్ మేనేజ్మెంటే. నేర్చుకోవడం కూడా క్రైసిస్ మేనేజ్మెంటే. ఇంకా మనం కింది స్థాయి అధికారుల దగ్గరికి వెళ్తే విఆర్ఓలు కానీ, పంచాయత్ సెక్రటరీలు కానీ, మిగతా రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో కనీసం ఆ మాత్రం స్కోప్ కూడా లేదు. ఎవరిని అడగాలి, ఎట్లా నేర్చుకోవాలి? కానీ వాళ్ళు చేసే పనులు చాలా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ని మనం మార్చాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అన్నిటికంటే ఫండమెంటల్, మనకి నేర్చుకోవాలనే దృక్పథం రావాలి, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ రావాలి, నేర్చుకోవాలి. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరగానే, లేదా జ్యుడిషియల్ కానీ ఇంకో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులో ఉద్యోగం రాగానే మనం అనుకుంటే మనకి అన్నీ తెలుసు, ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, అన్నీ వచ్చేసాయి, అన్నీ చేసేయగలుగుతాం ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అది మీ ఒక్కరికే కాదు, ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి అదే ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఏ డిపార్ట్మెంట్ ఉన్నవాడికి కూడా అందులో ఉద్యోగం రాగానే అన్నీ తెలుసు అనుకుంటాం. తెలుసు అనుకొని చాలా పొరపాటు చేస్తాం. సో ఈరోజు ట్రైనింగ్ సక్సెస్ఫుల్ కావాలి, మీరు 1-2 విషయాలన్నా నేర్చుకోవాలంటే మీకు ముందు ఓపెన్ మైండెడ్ ఉండాలి. నేను తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, నేను నేర్చుకోవాల్సిన ఉన్న ఫీలింగ్ మీకు వస్తే నేను ఏమైనా చెప్పగలుగుతా. మీరు కనుక క్లోజ్ మైండ్గా కూర్చుంటే, మీరు ఈరోజు 6 గంటలు కూర్చున్నా, ఈ రోజంతా కూర్చున్నా, ఇంకా 2 రోజుల పాటు ఇక్కడ కూర్చున్నా నేనేం నేర్పించలేను. నేను కూడా ఎక్కడికి వెళ్ళినా 7 ఏళ్ల పాటు భూమి చట్టాల విషయంలో, భూమి సమస్యల విషయంలో మునిగి తేలుతున్నాను. రోజు కొన్ని వందల కాల్స్ అటెండ్ చేయటము, లాయర్స్తో మాట్లాడటం, మిగతా అన్నీ చేస్తుంటాను. కానీ ఇప్పటికి కూడా నేను ఫీల్ అయ్యేది, నేను నేర్చుకోవాల్సిన దాంట్లో 5% కూడా లేదు. నా జీవితకాలం నేను నేర్చుకున్న రెవెన్యూ సబ్జెక్ట్లో 50% క్రాస్ అయితే నా అచీవ్మెంట్ కింద లెక్క. మరి అట్లాంటప్పుడు మనకెందుకు మొహమాటం? ఆకలిస్తున్నప్పుడు ఆకలిస్తుంది అని అడగడానికి ఎందుకు మొహమాటం? చదువు కూడా, జిజ్ఞాస కూడా అంతే. మనకు సబ్జెక్ట్ తెలియదు, నేర్చుకోవాలి అంటే దానికి అప్పుడు అవకాశాలు వస్తాయి. ట్రైనింగ్ క్లాసులు పోయి నేర్చుకుంటామా, కొలీగ్ని అడుగుతామా, పుస్తకాలు కొనుక్కుంటామా, ఇంకేదో చేస్తామనేది వస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ, పంచాయత్ సెక్రటరీ లేదా విఆర్ఓ లేదా ఇంకా కింది స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నట్లే వాళ్ళ నుంచి మొదలుకొని పై స్థాయి అధికారులు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే కాదు జీవిత కాలం మేము నేర్చుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ మీరు ముందుకెళ్ళండి. మీరు ఇంకా చాలా బాగా పనులు చేయగలుగుతారు. రెండో అంశం ఏంటంటే, ఈ రోజున మన రాష్ట్రంలో భూమి సమస్యలు తీసుకున్నట్లయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. అంటే మీ పని ఒత్తిడి రోజుకు పెరుగుతూ వస్తుంది. ఒకే ఒక ఉదాహరణ, రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టిందే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. ఆర్డీఓ ఇస్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, కానీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కాస్త రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ అయిపోయాడు. ఆ డివిజన్లో ఏం చేయాలన్నా ఆర్డీఓనే చేయాలి. చచ్చిపోతే పంచనామాకు వాళ్ళే వెళ్ళాలి, రేషన్ కార్డుకి వాళ్ళే వెళ్ళాలి, ఇంకో దేనికి వెళ్ళాలి. అలాగే విఆర్ఓలు కానీ, తహసీల్దార్లు కానీ, నేను చాలా సందర్భాల్లో రాష్ట్రమంతా ఈ ప్రశ్న అడిగా తహసీల్దార్లు నేను మాట్లాడుతున్న సందర్భంలో, మీరు ఒక రోజులో, ఒక నెలలో మీరు చేసే పని దినాలు అన్నీ కౌంట్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ టైం మీరు ల్యాండ్ మీద కేటాయిస్తారు? పాస్బుక్లు ఇవ్వటంలో కానీ, టైటిల్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇంకా భూమి సమస్యలు కేసులు వినటం కానీ, రిజర్వ్ చేయడం కానీ ఎంత టైం కేటాయిస్తారంటే, ఇప్పటిదాకా నేను మ్యాక్సిమం విన్న ఆన్సరు 5%. వాళ్ళకున్న టైంలో ఒక 5% మాత్రమే ల్యాండ్ మీద కేటాయిస్తున్నారు. కానీ అలా చేయటం వల్ల ఎంత సమస్యలు వస్తున్నాయంటే, ఇటీవల ఐకేపీ పారాలీగల్ ద్వారా జరిగిన సర్వే తీసుకున్నట్లయితే రాష్ట్ర మొత్తంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలని సర్వే చేస్తేనే దాదాపు 12 లక్షల భూమి సమస్యలు ఉన్నాయని తెలియంది.
అవి పూర్తి కాకపోతే ఇంకెక్కువ ఉన్నాయి. 12 లక్షలు చాలా తక్కువ నెంబర్. రాష్ట్రాలంతటా తీసుకున్నట్లయితే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 2% భూములు ఏదో ఒక కోర్టు వివాదంలో ఉంది. ఏదో ఒక సమస్య ఉన్న భూములు కనుక మనం లెక్క పెడితే దాదాపు 40 నుంచి 50% భూములు గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక సమస్య ఉంది. దాని అర్థం ఏంటంటే ఆ 40-50% సమస్యలు మీ దగ్గరికి వస్తాయి, వచ్చి ఉంటాయి, వస్తాయి, లేదా అసలు రాకుండా గ్రామాల్లోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ సమస్యలు ఉండటంలో జరుగుతున్న నష్టం కనుక మనం చూసుకున్నట్లయితే దేశం మొత్తంలో క్రైమ్ రేట్ ఒక అనాలిసిస్ చేస్తే దేశం మొత్తంలో జరుగుతున్న హత్యలలో 12% హత్యలకి కారణం భూమి సమస్యలు. భూమి తగాదాలే, గెట్టు తగాదాలు కావచ్చు, ఇంకేదైనా సమస్య కావచ్చు. అవి తీరకపోతే మర్డర్స్ జరుగుతున్నాయి. మిగతా క్రైమ్ రేట్ అంతా తీసుకుంటే కూడా దాదాపు 50-60% నేరాలకి రూట్ కాజ్ ల్యాండ్ డిస్ప్యూట్. ఆ ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్ కాలేదు కాబట్టి నేరాలు జరుగుతున్నాయి. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. వరంగల్లో మేము మొట్టమొదటిసారిగా ఒక విలేజ్ కోర్టు, సివిల్ కోర్టు, అదే జడ్జిలందరినీ తీసుకెళ్లి ఒక కోర్టు కండక్ట్ చేస్తున్నప్పుడు నేను అప్పుడు లా విద్యార్థిని. నేను నాల్సార్ యూనివర్సిటీలో లా చదువుకున్నాను. 2004లో షామీర్పేటలో ఉంది నాల్సార్ యూనివర్సిటీ, కొంతమందికి తెలుసు అనుకుంటాను. అక్కడ నేను లా చదువుకుంటున్న రోజులో గ్రామాలకు వెళ్ళి కోర్టు కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. అక్కడ ఒక కేసు వచ్చింది మా ముందుకి. మేము దాన్ని కౌన్సిలింగ్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒక వ్యక్తి మర్డర్ చేసి జైలుకి పోయాడు. 7-7.5 సంవత్సరాల జైల్లో ఉండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాక 4 నెలలకేమో మళ్ళీ ఎవరినో కాలు పెట్టాడు. వాడి కేసు మళ్ళీ నడుస్తుంది, ట్రయల్ నడుస్తుంది. ఆ కేసు మా ముందుకు వచ్చింది. దాన్ని కొంచెం ఇన్వెస్టిగేషన్ లోతుకి వెళ్తే అసలు కారణం ఏంటంటే వాడికి ప్రభుత్వం 2 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చింది. అది ఎవడో అన్యాక్రాంతం లాక్కున్నాడు భూమిని ఊళ్ళో లేనప్పుడు. ఎంఆర్ఓ కోర్టులో కేసు పెట్టారు. ఎంఆర్ఓ జడ్జిమెంట్ ఇచ్చాడు, అది ఆ పేదవాడికి చెందిన భూమి తిరిగి అప్పచెప్పండి అని చెప్పి. అది ఎగ్జిక్యూట్ కాలేదు జడ్జిమెంట్, రికార్డ్స్లో రావట్లేదు. ఆర్డర్ మాత్రం వచ్చింది కానీ భూమిని పంచనామా చేసి చూపించలేదు భూమి. వాడికి సొల్యూషన్ దాకా వెళ్ళి వాడిని హత్య చేశాడు. ఇట్లా నాకు భూమి నాకు వెనక్కి వస్తుందేమని చెప్పి. మళ్ళీ ఇంకో 7 ఏళ్ళు జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా వాడికి మళ్ళీ సొల్యూషన్ దొరకల. అంటే ఒక ఎంఆర్ఓ ఒక 10 నిమిషాలు, పావు గంటో, అరగంటో, గంటో ఆ సమస్య మీద కేటాయించి ఆ సమస్య తీర్చకపోవటం వల్ల అయితే అవుతుంది, కాకపోతే కాదు, ఈ సమస్య ఇంతవరకు చేయగలుగుతాము, నీకు అనుకూల తీర్పు వస్తుంది, లేదా నీ పేరు ఇక్కడ రాస్తాము, రాయాలంటే ఇది కావాలి, ఇది నువ్వు చెయ్యి అని క్లియర్గా చెప్తే ఒక జీవితం నిలబడేది. వాడు చచ్చిపోయేవాడు కాదు. రెండోది వీడి జీవితం అంతా నాశనమైంది. ఇట్లాగా ప్రతి కేసు కనుక మీరు ల్యాండ్ కేసును తీసుకుంటే ఒక్కొక్క భూమి సమస్య తీరాలంటే 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పడుతుంది. 20 ఏళ్ళు పడుతుందంటే 2 జనరేషన్స్ నష్టపోతున్నాయి. మీరు చేయాల్సిన ఒక పనిని మీరు టైంకి చేయకపోవటం వల్ల కారణాలు ఏమైనా కావచ్చు. మీకు టైం లేకపోవడం కావచ్చు, నాలెడ్జ్ లేకపోవడం కావచ్చు, ఇంకేమైనా ఒత్తిడి ఉండొచ్చు, ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు. మీరు ఏ కారణాల వల్లనైనా సరే ఒక సమస్యని తీర్చకుండా నాంచడం వల్ల కొన్ని జీవితకాలు నష్టపోతున్నారు, కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి, కొన్ని జనరేషన్ పాటు నష్టపోతారు. ఇలా నష్టం జరగకుండా ఉండాలంటే మనం అందరం ఏం చేయాలి, అసలు ఎందుకు చేయాలని క్వశ్చన్ కూడా వస్తుంది. నాకు ఇన్ని బర్డన్స్ ఉన్నప్పుడు మేము ఎందుకు చేయాలని. నేను మిగతా సబ్జెక్ట్ అంశాలు వెళ్ళే ముందు ఇంకొక విషయం చెప్పి నేను లీగల్ ఇష్యూస్కి వెళ్తాను, కొన్ని లీగల్ ఇష్యూస్ మాట్లాడతాను. అదేంటంటే మనం జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే నేను బాగుంటే పర్వాలేదు, నేను హ్యాపీగా ఉంటే చాలు, లేదా నా కుటుంబం, నా చుట్టుపక్కల వాళ్ళు, నా బంధువులు అంతవరకు ఆలోచిస్తుంటాం. సొసైటీ ఎక్కడికి పోతే మనకేంటి అనేది. దానివల్ల జరిగే నష్టాన్ని మనం అంచనా వేయలేకపోతున్నాం. చిన్న ఉదాహరణ తీసుకోండి. మీకు సొంత ఇల్లు లేదు, లేదా ఒక మంచి ఇల్లు ₹1,00,000 పెట్టో, 10 లక్షలు పెట్టో, లేదా బంజారా హిల్స్ లాంటి చోట 10 కోట్లు పెట్టో, 20 కోట్లు పెట్టో ఒక మంచి ఇల్లు నిర్మించుకొని 10 మంది వర్కర్స్ని ఇంట్లో పెట్టుకొని రోజు ఒకరు ఫ్లోర్ క్లీన్ చేయడానికి, ఇంకొకటి టాయిలెట్ క్లీన్ చేయడానికి, ఇంకొకటి లాన్ క్లీన్ చేయడానికి, ఇంకొకటి ఇంకేదో క్లీన్ చేయడానికి అందరూ పెట్టుకొని రోజు చెత్త తీసి కాంపౌండ్ వాళ్ళు బయట పోసి యూ ఎక్స్పెక్ట్, మీరు ఆశించేదంటే మున్సిపాలిటీ వచ్చి తీసుకుపోతాడని, ఇంకెవడో వచ్చి తీసుకుపోతాడని. వాళ్ళు తీసుకుపోవడం మానేశారనుకోండి, కొన్ని రోజులకో కొన్ని నెలలకో వాసన మొదలవుతుంది, అది ఎక్కువైపోతుంది. కొన్ని సంవత్సరాలు అయిపోతే, ఒక 2-3 సంవత్సరాలు నెగ్లెక్ట్ అయిపోతే మన ముందట 2 అవకాశాలు ఉంటాయి. అయితే నువ్వు వెళ్ళేది క్లీన్ చేసుకోవాలి బయట, లేదా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి, ఇంకే ఆప్షన్ ఏది ఉండదు. అయితే నువ్వు క్లీన్ చెయ్యి, లేదా ఆ ఇల్లు వదిలేసుకొని వెళ్ళిపో. సమాజం కూడా అలాంటిదే. మనం కనుక ఎప్పటికప్పుడు అలాంటి ఎఫర్ట్ మనం పెట్టకపోతే, అది అధికారి అయి ఉండాల్సిన పని లేదు. సమాజంలో బ్రతుకుతున్న వ్యక్తిగా మనం ఆ ఎఫర్ట్ పెట్టకపోతే మనం ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి.
అదొక ఇంటి ఎగ్జాంపుల్. మీరు కనుక మీ పని సక్రమంగా చేయకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, లిటిగేషన్ పెరుగుతుంది, కోర్టు కేసులు పెరుగుతాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తుంది ఎవరు? మండలంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే మళ్ళీ ఎవరు చేయాలి? మీరే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్, ఆర్డీఓ గారు చేయాలి, లేదా ఎంఆర్ఓ చేయాలి. మరి సమస్యలన్నీ పేరుకుపోయినాక చూసుకొని దాన్ని ఇంకొక రూపం తీసుకొని ఇంకొక సమస్యకి అది మూల కారణం అయిపోయి ఆ సమస్య అంత ఉధృతమైన తర్వాత మనం దాని మీద పనిచేద్దామా, ఈ రోజు నుంచి పనిచేద్దామా ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి. మీరు కనుక నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండి, రెండవది మన వంతు బాధ్యతగా మనం ఇప్పటి నుంచి ఎంతో కొంత చేద్దామనే ఇంట్రెస్ట్ మీకు కనుక ఉంటే మా అందరికి రావడంలో ఉపయోగం జరుగుతుంది. మేము ఇచ్చే మెటీరియల్ కానీ అక్కడ కనపడుతున్న పోస్టర్ కానీ మీకు ఇంకేదైనా ఉపయోగపడుతుంది. ఈ రెండు ఇంట్రెస్ట్లు కనుక మనకు లేకపోతే ఎవరు ఎంత చెప్పినా ఆర్టీఓ లాంటి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఎంత చేసినా ఏం చేయలేం, మీ బ్రెయిన్లో మేము దూరలేం, సమాచారం మాత్రం ఇవ్వగలుగుతాం. రెండవది కోనేరంగాల కమిటీలో చెప్పే విషయం ఏంటంటే రెవెన్యూ యంత్రాంగానికి తరో ట్రైనింగ్ ఇవ్వండి, ఇస్తే తప్ప ఇది చేయలేమని. కానీ ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు రెవెన్యూ ట్రైనింగ్స్ మీద. ల్యాండ్ ఎక్విజిషన్ మీద ట్రైనింగ్ ఇచ్చారు తప్ప వేరే అంశాల మీద ఎక్కడ ట్రైనింగ్ జరగలేదు. ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు. మీ డివిజన్లో మొట్టమొదటిసారిగా ఒక భారీ యుద్ధం కింద తీసుకోవాలి, ఒక మంచి ప్రయత్నం. ఒక్క రోజు పాటు రెవెన్యూ అధికారులందరూ ఒక చోట చేరి కనీసం కొత్త గొప్ప ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని మా నుంచో ఇంకెవరి నుంచో సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా జరగడానికి ముఖ్య కారణం, మూల కారణం ఆర్డీఓ గారు, ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన నేను ఆర్డీఓగా చేరినప్పటి నుంచి చూస్తున్నాను, ట్రైనింగ్ అకాడమీలో చూశాను. ఎప్పుడైతే ట్రైనింగ్ అకాడమీలో చేరినప్పుడు ఎంతైతే జీల్ ఉందో, ప్రజలకు చేయాలి, జనాల కోసం ఏదో చేయాలి, ఈ ఉద్యోగం ఒక అవకాశం జనాలకు చేయడానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కాదు, జనాలకు ఒక మంచి పని చేయడానికి చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం మనకు కూడా వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జనాలకు ఏదో చేయాలని జీల్ కనపడుతుంది. ఆయన కడప జిల్లాలో పనిచేసినప్పుడు కావచ్చు, కర్నూలు జిల్లాలో పనిచేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు వికారాబాద్లో పనిచేస్తున్నా, రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బ్యాచ్ అందరూ నాకు తెలుసు, వాళ్ళ ఆ బ్యాచ్లో రిక్రూట్ వాళ్ళు అందరూ తెలుసు, వాళ్ళ ముందు అధికారులు తెలుసు, తర్వాత అధికారులు తెలుసు. జనాల కోసం పని చేయాలి అని ఆలోచిస్తున్న అతి కొద్ది మంది అధికారులు ఆయన ఒక్కరికి చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. మీరు కూడా అలా అనిపించుకుంటే చాలా సంతోషం, అది ఎప్పటికి నిలబడిపోతుంది. ఆ వైపు మనం ప్రయత్నం చేద్దాం. ఇక మన సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే నేను ఈచ్ యాక్ట్ విషయంలో మీ క్వశ్చన్స్కి నేను లంచ్ తర్వాత ఆన్సర్ చేస్తాను. కానీ కొన్ని మనం జనరల్గా చేస్తున్న మిస్టేక్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఒక రెండు మూడు అంశాలు మీతో మాట్లాడి దాన్ని మీకు బ్రేక్ ఫర్ లంచ్ చేసి వచ్చిన తర్వాత మిగతా అంశాలు చర్చించుకుందాం. మీకు తప్పకుండా నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, నేను లాయర్ని, ప్రతిరోజు కొన్ని వందల జడ్జిమెంట్స్ చూస్తూ ఉంటాను చాలా సందర్భాలలో. హైకోర్టు నుంచి వచ్చినవి, సుప్రీంకోర్టు నుంచి వచ్చినాయి. ఇటీవల నేను చూసినట్లయితే లాస్ట్ ఒక 10 సంవత్సరాలుగా ల్యాండ్ తీర్పులు కనుక అబ్జర్వ్ చేసి వచ్చినట్లయితే ఇటీవల కాలంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రెవెన్యూ అధికారులు సరైన తీర్పులు ఇవ్వటం లేదు అని తిట్టిన సందర్భాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతిసార్లు కూడా మీరు ఎంఆర్ఓ సరైన తీర్పు ఇవ్వలేదు, ఆర్టీఓ సరైన తీర్పు ఇవ్వలేదు కాబట్టి మీ తీర్పులు కొట్టేస్తున్నాం. ఎందుకు కొట్టేస్తున్నారు కనుక లోతు పెద్ద సింపుల్ కారణం, అది చాలా సింపుల్ మిస్టేక్ కూడా, దాన్ని ఈజీగా ఓవర్కమ్ కావచ్చు. అదేంటంటే మీరు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా, ఏ ఆర్డర్ ఇచ్చినా ఇట్ హ్యాస్ టు బి స్పీకింగ్ ఆర్డర్, ఇట్ హ్యాస్ టు బి స్పీకింగ్ జడ్జ్మెంట్. అంటే కేసు వివరాలని పూర్తిగా రాయాలి, అటుపక్క వాడు ఇటుపక్క వాడు ఏ వాదనలు చెప్పాడో దాంట్లో రాయాలి. తప్పకుండా రాసి నువ్వు ఏం తీర్పు ఇస్తున్నావో దానికి కారణాలు రాయాలి. ఫలానా కారణాల వల్ల నేను ఈ విధంగా తీర్పు ఇస్తున్నాను. కానీ చాలా సందర్భాల్లో నేను చూసేది ఏంటంటే ఇవన్నీ స్టెన్సిల్ కోడ్ ఆర్డర్స్, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆర్డర్స్ ఉంటాయి. ఆల్రెడీ స్టేషనరీలో ఫార్మాట్ దొరుకుతాయి, ఆర్డర్ ఫార్మాట్లు కూడా. ఆర్డర్ ఫార్మాట్ తీసుకొచ్చి ఫిల్ చేసి పేర్లు, ఎక్స్టెంట్, విలేజ్ పేరు ఫిల్ చేసి ఆర్డర్ ఇచ్చేస్తుంటాం. ముఖ్యంగా అసైన్మెంట్ ల్యాండ్ కేసులో కానీ, ఆర్ఓఆర్ కేసులో కానీ దయచేసి ఎప్పుడు కూడా మీరు ఏ ఆర్డర్ ఇచ్చినా కానీ స్టెన్సిల్ కోడ్ ఆర్డర్స్ ఇవ్వకండి. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ప్రొఫార్మాలు ఉంటాయి, ప్రొఫార్మాలో ఫిల్ చేసి ఇవ్వకండి. రెండోది, ప్రతి తీర్పుకి కారణాలు మీరు చెప్పండి. చెప్పకపోతే మీ పై కోర్టుకు వెళ్ళింది అంటే ఆ తీర్పు 100% కొట్టివేయబడుతుంది. మీరు ఇచ్చిన తీర్పు కరెక్ట్ కావచ్చు, అంటే మీరు ఫైనల్గా ఇచ్చిన అవుట్కమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ కరెక్ట్ కావచ్చు, కానీ ఆ జడ్జిమెంట్ అవుట్కమ్ ఏదవుతుందో దానికి కారణాలు చెప్పకపోతే జడ్జిమెంట్ నిలబడదు. మీకు నేను కొన్ని వందల కేసులు చూపిస్తాను. ఇది చేయకపోతే ఏమవుతుంది, జడ్జిమెంట్ కొట్టేస్తే మనం మళ్ళీ పై కోర్టుకు పోతారు కదా, అంతే అనుకుంటారు. అది కాదు.
మీరు తీర్పులు ఎంత అలా ఇస్తూ పోతే మీ మీద స్విచెస్ పాస్ చేస్తారు. ఈ ఎంఆర్ఓ సరైన వాడు కాదు, లేదా ఈ పలానా విఆర్ఓ సరైన అధికారి కాదు, ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి, లేకపోతే దాని మీద ఇంకేదో చర్య తీసుకోండి అని రాస్తారు. 6 నెలల క్రితం ఒక హైకోర్టు జడ్జిమెంట్లో ఒక జడ్జ్ అసైన్మెంట్ కేసులో ఒక తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద తీర్పిస్తూ ఒక మాట అన్నాడు, రెవెన్యూ అధికారులకి ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా మీరు వాళ్ళని ఆఫీసులో అపాయింట్ చేస్తున్నారు, అయితే మీరు శిక్షణ ఇవ్వండి లేకపోతే అధికారులు తీసేయండి అని జడ్జిమెంట్ రాశారు. ఒక హైకోర్టు జడ్జిమెంట్లో అయితే మీరు వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చి మంచి అధికారులుగా తయారు చేయండి, లేకపోతే ఉద్యోగులకి వెళ్ళి తీసేయండి అన్నారు. సో అది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది మీరు ఏ అంశం తీసుకున్నా. రెండో అంశం ఏంటంటే అసైన్మెంట్ చట్టానికి వచ్చినట్లయితే మనకు నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ. ఇటీవల ఫ్రీక్వెంట్గా వస్తున్న సమస్య, ఎప్పుడు సివిల్ కోర్ట్స్కి కేసులు వచ్చినా సరే ఒక డిస్ప్యూట్లో ఒకే సర్వే నెంబర్కి సంబంధించి పహానీ నకలు ఒకసారి ఇచ్చినా 10 మందికి ఇచ్చినా 10 కాపీలు 10 సార్లు 10 సర్టిఫైడ్ కాపీలు ఇచ్చినా ఒకటి పేరే రావాలి, పహానీ ఒరిజినల్ ఏది ఉంటే అది రావాలి. నాకు 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదే కేసులో ఒక 2 పార్టీలు పహానీ కాపీ సబ్మిట్ చేస్తారు. వీడు సబ్మిట్ చేసిన పహానీ కాపీలు వాడి పేరు ఉంటుంది, అవతల పక్క వాడు సబ్మిట్ చేసిన పహానీ కాపీలు వాడి పేరే ఉంటుంది. అంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఏదో సంథింగ్ రాంగ్. ఒక అనంతపురం జిల్లాలో ఇటీవల ఒక జిల్లా జడ్జి గారితో మాట్లాడుతుంటే వాళ్ళకి నేను ట్రైనింగ్స్ ఇవ్వడానికి వెళ్తుంటాను. ట్రైనింగ్ సెషన్లో ఒకే సర్వే నెంబర్ మీద 13 సర్టిఫైడ్ కాపీలు ఒక సంవత్సరంలో వివిధ సందర్భాలలో ఇష్యూ చేయడం జరిగింది. 13 సర్టిఫైడ్ కాపీలు, 13 కాపీల్లో ఒకే సర్వే నెంబరు అదే విస్తీర్ణం 13 వేరు పేర్లు వచ్చాయి. కల్టివేషన్ కావడం మారిపోవడంతో పాటుగా పట్టదారి కాలం కూడా మారిపోయింది. పహానీలో పట్టదారి కాలం కూడా మార్చేశారు. తీర్పులు ఎట్లా వస్తాయి? సివిల్ కోర్ట్స్ ఎట్లా తీర్పులు ఇస్తాయి? సివిల్ కోర్ట్స్ తీర్పులు ఇవ్వాలి అంటే ఇది ఇలా ఉంటే జడ్జిమెంట్ రాదు. రెండోది, పోనీ పార్టీకి నష్టం జరిగితే మాకేంటి అనుకుంటారు. మీరు గంటల తరబడి సివిల్ కోర్టులో ఫైల్ పట్టుకొని నిలబడాల్సి వస్తుంది. సబ్ కోర్టులోనో మ్యాజిస్ట్రేట్ కోర్టులోనో లేకపోతే జిల్లా కోర్టులోనో మీరు గంటల తరబడో రోజుల తరబడో ఫైల్ సంఖ్యను పట్టుకొని ఒక నేరం చేసిన వాడిలాగా పొద్దు నుంచి సాయంత్రంగా నిలబడి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అట్లా చెప్పకుండా ఉండాలంటే మనం రికార్డ్స్ సెటరేట్ చేసుకోవాలి. ఇది రెండో అంశం. ఇది రెవెన్యూ రికార్డ్స్ జమాబందీ గురించి మళ్ళీ మనకు ఒక సెషన్ ఉంది. ఆ సెషన్లో రికార్డ్స్ ఎట్లా సరిగా రాయాలి, ఎవరు రాయాలి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏది లీగల్లీ కరెక్ట్ అనే విషయాలు మనం తప్పకుండా చర్చించాలి. మూడో అంశం ఏంటంటే, మీరు మన ల్యాండ్ చట్టాలు కనుక తీసి చూసినట్లయితే దాదాపు 195, 197 భూమి చట్టాలు ఉన్నాయి, ముఖ్యమైన చట్టాలు. ఒక చోట పెట్టి చూసినట్లయితే 197 చట్టాలలో కూడా 95% అధికారాలన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది. సివిల్ కోర్టుకి ఎలాంటి అధికారం లేవు. మీరు ఏ చట్టం తీసినా సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఇస్ బార్డ్ అని రాసి ఉంటుంది. అసైన్మెంట్ యాక్ట్ తీసుకోండి, ఆర్ఓఆర్ యాక్ట్ తీసుకోండి, టెనెన్సీ చట్టం తీసుకోండి, ఇప్పుడు లైసెన్స్ కల్టివేటర్ యాక్ట్ తీసుకోండి, ఏ చట్టమే తీసుకోండి. ఒక్క టైటిల్ వివాదం వచ్చినప్పుడు మాత్రమే సివిల్ కోర్టు డిసైడ్ చేస్తాయి తప్ప మిగతా వివాదాలన్నీ రెవెన్యూ యంత్రాంగం డిసైడ్ చేయాలి. కానీ ఈ రోజున ఎంఆర్ఓ దగ్గర ఉన్న కేసుల కంటే సివిల్ కోర్టు దగ్గర ఉన్న కేసులు కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉంటాయి. మీ దగ్గర ఉన్న కేసులు 15-20 ఉంటే సివిల్ కోర్టులో 100, 150, 200 కేసులు ఉంటాయి. సివిల్ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులలో సగం పైన ల్యాండ్ డిస్ప్యూట్సే. ఇది మీకు కొంచెం వినే ఉంటారు. రెండో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీ దగ్గర ఉండే ల్యాండ్ కేసుల కంటే మీ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్లో ఉండే ల్యాండ్ కేసులు చాలా ఎక్కువ ఉంటాయి. రేపు పోలీస్ అధికారులకు పవర్సే లేవు. కొన్ని పోలీస్ స్టేషన్లు నేను పర్సనల్గా చూశాను, వాళ్ళు ల్యాండ్ ఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ల్యాండ్ కేసులు ఎందుకు జరుగుతున్నాయి? మన తప్పు ఏమైనా ఉందా ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీరు చేయటం లేదు, మీరు మీ జ్యూరిస్డిక్షన్ మీరు ఎక్సర్సైజ్ చేయట్లా, మీ దగ్గర న్యాయం జరగట్లా, లేదా మీరు రెస్పాండ్ కావట్లా, మీరు మీ పవర్స్ని అసెప్ట్ చేసుకోవట్లా, కాబట్టి ఇంకో చోటికి వెళ్తారు. మనం సుప్రీంకోర్టులో వింటుంటాం, సుప్రీంకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రోజు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది సుప్రీంకోర్టు, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చేయి, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంటారు. సుప్రీంకోర్టు ఏమంటుంది? ఎగ్జిక్యూటివ్ చేయని ఫెయిల్ అవుతుంది కాబట్టి మేము ఇన్వాల్వ్ అవుతున్నాం అంటారు. సేమ్ లాజిక్ అప్లైస్ మీ లెవెల్లో కూడా. తహసీల్దార్ చేయట్లేదు కాబట్టి జ్యుడిషియల్ చేస్తాడు. ఆర్డీఓ గారి దగ్గర ఇష్యూ రిజాల్వ్ కావడం లేదు కాబట్టి సబ్ జడ్జి, జిల్లా జడ్జి ఇంటర్వ్యూ. అలా కాకుండా ఉండాలి అంటే మీరు మీ జ్యుడిషియల్ ఎక్సర్సైజ్ చేయాలి. మూడో అంశము, సివిల్ కోర్టుకి కేసు వెళ్ళింది కాబట్టి ఇంక మనం ఏం చేయాలి? కోర్టులో కేసు ఉంది అంటారు. కోర్టులో కేసు ఉంటే ఏంటి? వాట్ విల్ హ్యాపెన్? మీ పవర్స్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి. కడప జిల్లాలో ఇటీవల ఒక కేసు మేము మా ముందుకు వచ్చిన దాంట్లో ఒక 10 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ 2 ఎస్సీ కుటుంబాలకి అసైన్మెంట్ చేయడం జరిగింది.
ఆ 2 ఎస్సీ కుటుంబాల నుంచి ఒక 4-5 ఏళ్ల తర్వాత భూమి అన్యాక్రాంతమై సంబడి గ్రాబ్ దట్ ల్యాండ్. ఆ ఊళ్ళో ఉన్న ఒక వేరే కుటుంబం వాళ్ళు తీసేసుకున్నారు. వీళ్ళు పిటిషన్స్ ఇచ్చారు, ఎంఆర్ఓకి ఆర్డీఓకి పిటిషన్ ఇచ్చారు. ఎంఆర్ఓ దగ్గర కేసు పెట్టమని, ఇది పిఓటీకి వైలేషన్ అవుతుంది, ల్యాండ్ తిరిగి ఇప్పించారు. ఆ కేసు పెండింగ్లో ఉండగానే ఎవరైతే ఆ భూమిని ఆక్రమించుకున్నారో ఈ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు సివిల్ కోర్టుకు పోయారు. ఏమనిపోయారు వీళ్ళు, ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసు వేసుకున్నారు. ఈ భూమి నాది, ఈయన ఆక్రమించుకున్నాను కేసు వేశారు. ఎక్కడ కానీ అది ప్రభుత్వ భూమి అన్న విషయం చెప్పలా, అసైన్మెంట్ భూమి అనే విషయం చెప్పలేదు. దాంట్లో ఎంఆర్ఓ పార్టీ కూడా చేశారు. ఎంఆర్ఓ పార్టీ టు ద కేసు. నేను ఒక రోజున అక్కడ గ్రామంలో ఎంక్వైరీకి ఆర్డీఓతో పాటు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈ పేదవాళ్ళ కేసు వచ్చింది. ఏంటి మీ సమస్య అంటే, సరే 5 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది, ఎంఆర్ఓ దగ్గర కేసు పెట్టాము, ఇంకేం కావట్లేదు, మీరు ఏమైనా చేయండి అన్నాడు. సరే, ఆయన ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పవర్స్ కాబట్టి ఎంఆర్ఓ డెసిషన్ ఇచ్చేదాకా ఆర్డీఓ ఇచ్చేయలేరు. ఆర్డీఓ ఇక్కడ డైరెక్ట్ టు డిస్పోజ్ ద కేసు, కానీ ఎంఆర్ఓనే డిస్పోజ్ చేయాలి. ఎంఆర్ఓకి చెప్పేసి ఫైల్ పక్కన పెట్టి రెండో కేసు మళ్ళీ పిఓటీ కేసు, సేమ్ సర్వే నెంబర్, మళ్ళీ ఇంకొక 5 acres, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. థర్డ్ కేసు వచ్చింది, ఈ కేసు వచ్చింది. ఏంటి ఆ కేసు అంటే సివిల్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది, టైటిల్ డిస్ప్యూట్ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మీద నడుస్తుంది, మనం ఏం చేయాల్సిన పని లేదు సార్, ఆల్రెడీ అది లోకాలలో కూడా వెళ్ళింది, ఆ ఇద్దరు వ్యక్తులు కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు సెటిల్ చేసుకుంటారట, ఆ ఫైల్ కూడా పక్కన పెట్టారు. థింకింగ్ దట్స్ ఆ పట్టా ల్యాండ్. సడన్గా డౌట్ వచ్చి చూస్తే సేమ్ ల్యాండ్లో ఎంఆర్ఓ పార్టీగా ఉండగానే ఉండి అది కాంప్రమైజ్కి వెళ్ళిపోతుంది. ఈజ్ నాట్ ఎక్సర్సైజ్ ద జ్యూరిస్డిక్షన్. కేసు కాంప్రమైజ్ అయిపోతుంది, ఆర్డర్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తారు. వెంటనే చెప్పాము, అది మీరు సివిల్ కోర్టులో కేసు ఉన్న మాత్రం మీరు ఏం చేయకుండా ఉండాల్సిన పని లేదు, పిఓటీ కేసులో మీ ఆర్డర్ పాస్ చేయండి, ఇక దట్స్ యువర్ పవర్, యూ పాస్ అన్ ఆర్డర్. దాని మీద కావాలంటే ఇంకో కోర్టుకు వెళ్తాడు, ఆర్డీఓ కోర్టుకు, ఇంకెక్కడ కోర్టుకు అప్పీల్కి వెళ్తాడు. కానీ సివిల్ కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఏం చేయలేము అని చేయాల్సిన పని లేదు, యూ హ్యావ్ టు ఇంటర్వ్యూ. అట్లా మీరు చూసుకుంటే కొన్ని వందల కేసులు సివిల్ కోర్టులో పెండింగ్లో ఉంటాయి. సివిల్ కోర్టుకి ఏ సంబంధం లేదు. ఎందుకు పోతున్నాయంటే, అయితే మీరు పార్టీగా ఉంటున్నారు, మీరు అక్కడ రిప్రజెంట్ చేసి ఉన్నారు. రెండోది, మీరు పార్టీగా లేకపోయినా పేదోడు మీ దగ్గరికి వచ్చేస్తే సివిల్ కోర్టులో ఉంది కదా, అక్కడ తేల్చుకోనండి, అక్కడ తేల్చుకొని వచ్చిన తర్వాత మేము పరిష్కారం చేస్తాం. ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. ఇది నేను హైయర్ లెవెల్ జ్యుడిషియల్తో మాట్లాడినప్పుడు కూడా హైకోర్టు జడ్జెస్ చాలా సందర్భంలో చెప్పారు, ఎంఆర్ఓకి కానీ విఆర్ఓకి కానీ ఆర్డీఓకి కానీ తనకి ఫలానా స్టాచ్యూస్లో ఫలానా పవర్స్ ఉన్నాయి అంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి, మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వండి, ఆ ఆర్డర్ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసుకుంటారు. ఇది ఆర్డీఓ అథారిటీ, ఎంఆర్ఓ అథారిటీ, ఆయన డెసిషన్ ఇచ్చారు కాబట్టి దీన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ ఈవినింగ్ మాట్లాడినప్పుడు కూడా ఇంకొంచెం లోతుకి వెళ్తాను. అందరికి ఆకలి వేస్తుంది అనుకుంటా, మీరు ఆకలి వేసినప్పుడు అన్నం తింటూ ఉన్నప్పుడు ఈ విషయాలు ఆలోచిస్తున్న విషయంతో నేను ఈ విషయాలు రేజ్ చేస్తున్నా, సో దట్ వీ కెన్ డిస్కస్ అగైన్. నేను ఫ్లోర్ కూడా ఓపెన్ చేయలేను, మీరు కూడా క్వశ్చన్స్ అడగొచ్చిన తర్వాత. ఇంకొక అంశం ఏంటంటే, చివరిగా బిఫోర్ వి బ్రేక్ ఫర్ లంచ్, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్న ఏవైతే మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నాయో, క్వాషీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయో, మీ క్వాషీ జ్యుడిషియల్ పవర్స్కి మామూలు పవర్స్కి తేడా లేకుండా పోతుంది. పిటిషన్కి ఒక కేసు పార్టీ మీ ముందుకు వస్తే అది మామూలు రిప్రజెంటేషనా, పిటిషనా, కేసు ఫైల్ చేసుకోవాలా, లేకపోతే సివిల్ కోర్టు పంపాలా, ఎక్కడికి పంపాలా అనే ఒక డిఫరెన్షియేషన్ చేయకపోవటం వల్ల చాలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వన్ క్లాసిక్ స్టోరీ, ఒక ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫైల్, ఒక ఇష్యూకి సంబంధించి ఫైల్ నడిచింది, జడ్జ్మెంట్ ఇచ్చారు ఆర్డీఓ గారు, ఎక్స్ఆర్ బైక్ ఫేవర్గా జడ్జ్మెంట్ ఇచ్చారు, ఫైల్ పక్కన వెళ్ళిపోయింది. ఇంకొక ఫైల్ అదే ఇష్యూ మీద ఇంకొక ఫైల్ రన్ అవుతుంది, ఇంకొక ఆర్డీఓ వచ్చారు, ఈ ఫైల్ ఉన్న విషయం ఆర్డీఓకి తెలియదు, ఇంకొక ఫైల్లో ఆయన ఇంకో ఆర్డర్ ఇచ్చారు. 2 ఆర్డర్లు సేమ్ ఉంటే బాగానే ఉండేది, 2 కాన్ఫ్లిక్టింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, కాన్ఫ్లిక్టింగ్ ఆర్డర్స్, ఇదొక ఆర్డర్ అదొక ఆర్డర్. ఎందుకు వచ్చాయని డిక్ చేయడం మొదలు పెడితే ఎవరైతే తపాల్ క్లర్క్ ఉంటాడో, సూపరింటెండెంట్ తపాల్ క్లర్క్ నుంచి దీవాన్ ప్రకారం రిజిస్టర్లో ఎంటర్ చేయాలి, డాక్యుమెంట్ మార్క్ అయిపోయి ఏ సెక్షన్కి వెళ్ళాలి, ఫైల్ ప్రాసెసింగ్ అంతా ఉంటుంది. అది తప్పుగా చేశారు, ఇదొక ఫైల్ ప్యారల్గా రన్ అయిపోయింది, అదొక ప్యారల్ ఫైల్ రన్ అయిపోయింది. దేర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. ఇంకో తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పిఓటీ కేస్ అండ్ అసైన్మెంట్ ల్యాండ్ కోసం ఒక రిప్రజెంటేషన్. నాకు ఫలానా 2 ఎకరాల ప్రభుత్వం మీ అసైన్మెంట్ ఇచ్చేదాన్ని, లేదా నా 2 ఎకరాలు అన్యాక్రాంతం అయిందాన్ని మీరు రెండింటికి ఒక రిప్రజెంటేషన్ గాను పిటిషన్ గాను తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ నాట్ లీగల్లీ కరెక్ట్. సో విత్ దిస్ ఫ్యూ పాయింట్స్ వాట్ ఐ వాంట్ టు హైలైట్, చట్టం చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ చట్టంలో మీకు చాలా పవర్ఫుల్ ప్రొవిజన్స్ ఉన్నాయి మీకు అనుకూలంగా మీరు చేయడానికి. దెర్ ఆర్ సో మెనీ ప్రొవిజన్స్ విచ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. Unfortunately, we are not making use of powers which are there in the law. ఈ చట్టం లేదు, అది చేయలేము, పక్కన పెట్టండి. చేయగలిగేటి మనం చేయట్లా, మనకున్న అధికారాలనే మనం వినియోగించుకోలేకపోతున్నాం.
కారణం ఏంటంటే తెలియకపోవడం ఒకటైతే మనకు ఆ స్కిల్స్ లేకపోవడం. సో దయచేసి ఇప్పటికైనా ఒకసారి మీరు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. నా అధికారాలు ఏంటి, ఏ చట్టాలలో ఏ అధికారం నాకుంది, నేనేం చేయగలుగుతాను జనాలకి. మీరు అలా చేసుకుంటూ పోతే కనుక డెఫినెట్గా మన ఈ రోజునట్లయితే జస్టిస్ కృష్ణయ్యర్ అని, జస్టిస్ భగవతి, కొన్ని పేర్లు గుర్తుండిపోతాయి, ఎందుకంటే మంచి తీర్పులు ఇచ్చారని. అట్లా ఒక తహసీల్దార్ పేరు కూడా గుర్తుండిపోవాలి, ఒక ఆర్టీఓ పేరు కూడా గుర్తుండిపోవాలి. అలా కనుక మనం పనిచేస్తే మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, 10 మందికి మేలు జరుగుతుంది. అది కనుక లేదనుకోండి, యు ఆర్ 1 ఆర్డీఓ ఆర్ 1 ఎంఆర్ఓ 1 విఆర్ఓ ఇన్ రెగ్యులర్ మేనర్, యూ కమ్ అండ్ గో, బట్ యూ కాంట్ బికమ్ ఎక్సెప్షనల్ లైక్ ప్రభాకర్ రెడ్డి గారు. You want to become exceptional like him, exceptional like the lot of other IAS officers who are doing good work, we have to give time to ourselves. So we will meet after lunch. మీరు కొంచెం వీటి గురించి ఆలోచించండి. లంచ్ తర్వాత స్ట్రైట్గా క్వశ్చన్స్ వెళ్దాము, మీకు నా అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాము, డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.